బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకమన్నారు కాంగ్రెస్ ఎంపీలు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసి బీసీలపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సీఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమన్నారు నేతలు. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని రిజల్యూషన్ పాస్ చేయించారు. ఆ రిజల్యూషను యునానిమస్గా తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేయటం జరిగింది. అదే రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ 42 రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేదానికోసం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు కూడా ప్రధానమంత్రిని కలవటానికి మరి కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్లో రావాలని కోరటం జరిగింది. ఈరోజు భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీగా ఆయన చెప్పుకుంటుంటాడు. కానీ బీసీలకు భారతదేశంలో ఎక్కడ కూడా న్యాయం జరగలే. ఈరోజు బీసీలకు ఎక్కడైనా న్యాయం జరిగి సంబంధ వర్గాలకు ఈరోజు సమాజంలో ఒక మంచి జరుగుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో సంబంధ వర్గాలు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అన్ని కులాల వారికి అవకాశం కల్పించడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన ఏంటిదంటే ముఖ్యంగా అన్ని వర్గాలకు రాజకీయాలకు వాళ్ళకు అవకాశం దొరకాలి, అన్ని వర్గాలకు సమాజంలో మంచి జరగాలి. ముఖ్యంగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు దాన్ని పూర్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత చిత్తశుద్ధితోటి ఒక సాంకేతికంగా తెలంగాణలో ఈ కులగణన చేసి కులగణన చేయడం ఒక ఎత్తు అయితే కులగణన ఈరోజు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి క్యాబినెట్లో ఆమోదం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆయనకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ భారతదేశంలో తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇదే బాటలో నడవాలని, ముఖ్యంగా ఈరోజు ఓబీసీ ప్రధానమంత్రిగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఓబీసీ నాయకుడు, ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కూడా హర్షించి దాన్ని ఇమీడియట్గా పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాం.